హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతోనే మేము ముందుకొచ్చానండి. వీడియో చూడటం వలన చాలామందికి యూజ్ ఉంటుంది. ఇంతకుముందు మనం మనీ సేవింగ్స్, గోల్డ్ సేవింగ్స్ ఇవి ఎక్కువగా చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోస్ పెడుతున్నా. నెక్స్ట్ వీడియో వచ్చి మీకు మనీ సేవింగ్ ఛాలెంజ్ గురించి వస్తుందండి. చూడండి, ఈరోజు పెడదాం అనుకున్నా, సరే వద్దులే నెక్స్ట్ వీడియో పెట్టుకుందాం అని చెప్పేసి వదిలేశాను. ఈ వీడియో వలన మీకు నిజంగానే చాలామందికి యూజ్ ఉంటుందండి. ఏమంటే చాలామందికి మనీ ఉన్నా కూడా హ్యాండిల్ చేయడం తెలియక వాళ్ళ దగ్గర ఎంత సంపాదించినా మనీ ఉండదు. కొంతమంది తక్కువ సంపాదించినా కూడా మనీ ఉంటుంది. ఎలా మనం సంపాదించే మనీని పొదుపు చేస్తే ఎప్పుడు మన దగ్గర మనీ, గోల్డ్, ప్రాపర్టీస్ ఉంటాయి అని చూడబోతున్నామండి ఈ వీడియో ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. అలానే సెకండ్ ఛానల్లో తమిళ్ నేర్చుకుంటా ఉన్నారు. ఏమండి అసలు ఎవరు ఈరోజు వీడియో వచ్చింది కదా మండే, చాలా తక్కువ మంది చూస్తున్నారు. అంటే మనం ఒక వీడియో కష్టపడి చేస్తే అది రీచ్ అవ్వాలి కదండి, అవ్వకపోతే కష్టంగా ఉంటుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మొత్తం 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. జెంట్స్లో చెప్తున్నా 3 టైప్స్ ఉంటారు. నెంబర్ 1 వచ్చి ఫ్యామిలీని కళ్ళల్లో పెట్టుకొని చూస్తారు. వైఫ్కి, పిల్లలకి ఎటువంటి బాధ లేకుండా చూసుకుంటారు. ఇంటి బాధ్యతలన్నీ వాళ్ళే తీసుకుంటారు. మొత్తం వాళ్ళే తీసుకొని వాళ్ళే చేసేటప్పుడు మనకు కావాల్సినవన్నీ చేస్తున్నప్పుడు మనం ఎందుకండి లేడీస్ దాచిపెట్టాలని థాటే రాదు. మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. అలాంటప్పుడు రాదు. ఇలాంటి వాళ్ళు ఒక టైప్. నెంబర్ 2 వచ్చి ఏం చేస్తారంటే యావరేజ్ అన్నమాట. ఏదో కొంచెం కొంచెం వాళ్ళకి సంపాదన ఉన్నా కూడా మొత్తం ఇవ్వకుండా ఏదో ఫ్యామిలీని అలా నెట్టుకెళ్తూ ఉంటారు. వీళ్ళు ఒక టైప్. ఇంకొకళ్ళు ఉన్నారు, 3rd టైప్. వర్స్ట్ టైప్ అంటారు దీన్ని. ఏమంటే ఎవరు కోపగించుకోకండి. ఏమంటే వీళ్ళు ఏం చేస్తారంటే సంపాదన ఉంటుంది, ఫ్యామిలీకి అస్సలు ఇవ్వరు. అప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా రన్ అయ్యిద్ది చెప్పండి? కష్టమే కదా. ఒకళ్ళు కమెంట్ పెడుతున్నారు, అమ్మ మా హస్బెండ్ ఒక్క పైసా కూడా ఇవ్వడు, నేనేం చెయ్యాలి అని అడుగుతున్నారు. ఏం చేస్తారండి? ఇంట్లో పిల్లల్ని వాళ్ళందరినీ పెట్టుకొని ఎవరో బాధలు కష్టాలు మాకెందుకండి చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. చాలామంది ఇలా కమెంట్ పెడతారండి. ఏం చేయాలంటే నేను ఒక్కటే చెప్పా, అమ్మ నువ్వు ఏదైనా పని చేసుకో, నీకు తెలిసిన పని ఏదైనా చేసి సంపాదించుకో. ఇంకా మరి అలాంటి వాళ్ళు మారండి. వాళ్ళని డిపెండ్ అయ్యి ఇవ్వట్లేదని కష్టపడే కంటే మనం ఏదన్నా చేసుకొని పోవటం మంచిది. ఇలా చేసుకొని కూడా కొంతమంది చేసుకొనివ్వరు. అది నేను తర్వాత చెప్తా. ఏం చేస్తారు, ఎందుకు చేసుకొనివ్వరు, వీళ్ళని సంపాదించుకొనివ్వరు ఎందుకని అది తర్వాత చెప్తాను. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇందులోనే ఇప్పుడు మనం 2 టైప్స్ అయిన వాళ్ళని చూడబోతున్నాం. ఒకటి వచ్చి తక్కువ సంపాదన, ఎక్కువ సేవింగ్స్, సరేనా? ఇంకొకటి వచ్చి ఎక్కువ సంపాదన, సేవింగ్స్ వచ్చి నిల్లు. ఎందుకని ఇలా చూడబోతున్నాం. ఈ వీడియో ద్వారా మీకు తక్కువ సంపాదన ఉన్నవాళ్ళు ఎలా ఎక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చని తెలుసుకోబోతున్నారు. అలానే ఎక్కువ సంపాదన ఎవరికన్నా ఉండి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు ఆపేసి జాగ్రత్త చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ వీడియో ద్వారా, సరేనండి? మన వీడియోస్ చూసి చాలామంది సేవింగ్స్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒకళ్ళు కమెంట్ పెట్టారు, తక్కువ శాలరీ 10,000 శాలరీ, ఒక చిన్న ఇల్లు ఉంది ఉండటానికి. ఇది ఎందుకు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నా కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తక్కువ శాలరీ అండి అంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం. చిన్న ఇల్లు ఉంది, ఇందులోనే మీ వీడియోస్ చూసి నేను దగ్గర 2,40,000 వరకు ఉండి సేవింగ్స్లోనే దాచిపెట్టానని పెట్టారు. మీరు కూడా ఎవరైనా చూసి ఉండొచ్చు ఆ కమెంట్ని. హుండీలోనే నేను చెప్పాను కదా, హుండీలో ల్యాక్స్లో కూడా సేవ్ చేయొచ్చు అని హుండీలోనే సేవ్ చేశారంటండి. ఇంకా ఇన్ని ఇయర్స్ లోపు ఇన్ని ల్యాక్స్ నా టార్గెట్, అది రీచ్ అవ్వాలి. నేను మీరు కూడా కోరుకోండి మంచిగా చేరాలని. తప్పకుండా వాళ్ళు ఆ టార్గెట్ని రీచ్ అవుతారండి. ఎందుకంటే తక్కువ శాలరీ అని చెప్పేసి కూర్చోకుండా ఎలా సేవ్ చేయాలని కష్టపడి పైసా చూసి ఖర్చు పెడుతున్నానమ్మా. సారీ అండి, నాకు 2 పిల్లలు అని చెప్పారు. వీళ్ళు తప్పకుండా రీచ్ అవుతారు, మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఇలా తక్కువ శాలరీ ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలో నేను ఒక ఐడియా ఇస్తానండి. ఇప్పుడు మీకు ఒక సొంత ఇల్లు ఉంది, చిన్నదో పెద్దదో ఉంది. మీ శాలరీ 10,000, 15,000 అనుకోండి. మీరు ఈజీగా ఎలా సేవింగ్స్ ఎక్కువగా చేసుకోవచ్చని నేను ఐడియా ఇస్తాను. యూజ్ అవుతుంది మీకు. ఏమంటే ఇప్పుడు మనం సొంత ఇంట్లోనే ఉన్నాం. సొంత ఇంట్లో ఉన్నది మనం మర్చిపోవాలి.
మన శాలరీ 10 నుంచి 15,000 అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 3,000, 2,000, 10,000 ఉన్న వాళ్ళు 2,000 కంటే రెంట్ పే చేయకూడదు. ఇంకా తక్కువ కూడా పే చేయొచ్చు. అయితే మనకి ఇల్లు దొరకవు. అందువలన 2,000 పెట్టుకున్నాం. అది ఎక్కడ దొరికిందో అక్కడే మనం ఉండాలి ఆ 2,000కి, సరేనా? ఇప్పుడు మనం అనుకుందాం 10,000 ఉన్న వాళ్ళు 2,000 రెంట్ పే చేస్తున్నామని చెప్పి 2 నుంచి 25 వరకు తీసి పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ ఏం చేయాలి, ఇంకో సేవింగ్స్ ఏంది, 10,000 ఉన్న వాళ్ళు 2,000, 80% వచ్చి ఖర్చులకి, 20% వచ్చి సేవింగ్స్ కదా. అప్పుడు 10,000 ఉన్న వాళ్ళు 2,000 సేవింగ్స్ తీసి పెట్టాలి. ఇప్పుడు మీ దగ్గర దగ్గర 4,000 సేవింగ్స్లో పడిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర మిగిలింది 6,000. ఈ 10,000 వాళ్ళకి, ఈ 6,000లోనే మనం ఫ్యామిలీ ఖర్చులు అన్నీ చూసుకోవాలి. సరిపోయిద్దంటే సరిపోయిద్దండి. ఎలా సరిపోయిద్ది దానికి నేను చెప్తాను. సరిపోతుంది, సరిపెట్టుకోవాలి. అలా చేస్తే మనకి ఇంకొంచెం అట్లా ఇట్లా అట్లా చేసి ఏదైనా దాచిపెట్టామనుకోండి, చక్కగా ఒక 5,000 రూపీస్ చీట్ వేసినా కూడా మనకి ఏమైంది, 10 మంత్స్కి 50,000 దొరుకుతుంది. ఇలా మనం మనీని పెంచుకుంటూ పోవాలి. అంతేగాని సొంత ఇంట్లో ఉన్నామని చెప్పేసి 10,000 ఖర్చు పెట్టకూడదు. ఇలా 2 విధాలుగా మన సేవింగ్స్ ఉండాలి. చేంజ్ ద్వారా మనం ఇంకో సేవింగ్స్ కూడా చేయొచ్చు. దొరికే 5, 2, 1 ఈ కాయిన్స్ ద్వారా కూడా మనం సేవింగ్స్ చేయొచ్చు. ఇలా అన్నీ చేయొచ్చండి. ఇంకొంతమంది ఏమంటే ఎక్కువ శాలరీ ఉన్నా కూడా చేయరు. ఇప్పుడు తక్కువ శాలరీ ఉన్నవాళ్ళు ఈ రోజున ఇంత మనీతో, ఇంత గోల్డ్తో, ప్రాపర్టీస్ ఎలా ఉన్నారని నేను మీకు చెప్తానండి. 2 స్టోరీస్ వస్తాయి. స్టోరీస్ చెప్తున్నాను అనుకోకండి. చాలామంది లైక్ చేస్తున్నారు. ఇలా మన సమాజంలో చాలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూడడం ద్వారా మనం కూడా చక్కగా మనీని సేవ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే తక్కువ సంపాదించిన వాళ్ళు కరెక్ట్ అయిన పద్ధతిలో, కరెక్ట్ అయిన దారిలో వెళ్ళేటప్పుడు మనం కూడా వాళ్ళని ఫాలో చేయడంలో తప్పు లేదని నా అభిప్రాయం అండి. మా ఇంటి ఎదురుగా ఇంతకుముందే చెప్పాను, మరాఠీ వాళ్ళు ఉండేవాళ్ళు పాత ఇంట్లో. వాళ్ళు ఏంటంటే తక్కువ శాలరీ, ఆయనకి అప్పట్లో 10,000 సంథింగ్ దొరికేది. డ్రైవర్ ఆయన. వాళ్ళ వైఫ్ వచ్చి ఏం చేసేది, నువ్వు ఏ పనికన్నా వెళ్ళమ్మా అంటే ఆవిడ ఎక్స్పోర్ట్ కంపెనీకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఫిష్ నెట్స్, అదే వలలు ఉన్నాయి కదండి, అవి తయారు చేస్తారు. ఆ కంపెనీకి వెళ్ళేది ఆమె. 5 నుంచి 6 ఎంతో, అంతకంటే లేదు, 6,000 వరకు ఉండొచ్చు తెచ్చేది. ఆవిడ శాలరీని ఇంటి ఖర్చులకు పెట్టుకొని ఆయన 10,000ని ఆయన సేవింగ్స్ వేసేవాడు. నెల నెల 10,000 వచ్చింది. ఇంతేనా? ఇంకొంచెం లాంగ్ వెళ్తే వాళ్ళకి బేటాని ఎక్స్ట్రా మనీని ఇస్తారు. అంతేనా? లేదు. ఆయనకు తెలిసిన పద్ధతుల్లో ఆయన చేసే దగ్గర ఏమన్నా దొరికితే వస్తువులు, ఇనప వస్తువులు, అవి ఇవి అన్నీ ఉంటాయి. ఒక పెద్ద కంపెనీలో చేస్తున్నారు ఆయన. అవన్నీ ఓనర్ తీసుకెళ్ళమంటే అవన్నీ అమ్ముకొని దాంట్లో ఎవ్రీ మంత్ ఒక 2,000-3,000 కూడా దొరకవచ్చు. అంత అమౌంట్ అనమాట దొరికేది. అందులో అంత సంపాదించేవాడు. ఇదన్నీ వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ శాలరీ 5,000-6,000. ఇందులోనే ఫ్యామిలీ రన్ అవ్వాలి. 100 రూపీస్ వచ్చి రెంట్, ఒకటే రూమ్, సరేనండి. వాళ్ళ కరెంట్ బిల్ వచ్చి 10 రూపీస్ నుంచి 15 రూపీస్ వరకే వస్తుంది. ఇంట్లో ఎవరు ఉండరు, నైట్ కొంచెంసేపు వేస్తారు లైట్, అంతే. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఆవిడ సంపాదనలోనే చెయ్యాలి కదా. ఏం చేస్తారంటే వీళ్ళు బియ్యం అనేది కొనరండి, రేషన్ షాప్లో ఇస్తారు, అవి తెచ్చుకుంటారు. 10 kgs ఇస్తారు, చాలదు కదా. మన పచ్చి బియ్యం అంటారు అవి, రా రైస్. ఇంకా ఇరుకు పొరుగు వాళ్ళ దగ్గర కార్డు తీసుకొని తిన్నోళ్ళ దగ్గర ఇంకో 10 kgs తెచ్చుకునేవాళ్ళు. దాన్ని బాగా ఉప్పేసి కడిగి పెట్టి అన్నం వండుకునేవాళ్ళు. ఎటువంటి స్మెల్ ఉండదు. తమిళనాడులో మంచి బియ్యం ఇస్తారండి, అందుకని వండుకొని తినొచ్చు. వెజిటేబుల్స్ అన్నీ బలంగా తినేవాళ్ళు. ఎందుకంటే బియ్యం, రేషన్ బియ్యం తింటున్నాం, స్ట్రెంత్ అంతగా ఉండదని చెప్పి వెజిటేబుల్స్ మంచిగా తినేవాళ్ళు. ఇందులోనే ఈయన సంపాదించే సంపాదనలో ఏం చేసేవాడంటే నెల నెల 10,000 చీటు కట్టేవాడు. పాట భోగం ఇంకా మిగిలిద్ది. ఎక్స్ట్రాగా ఈయన 3,000 పైనే సంపాదిస్తాడు. గోల్డ్ చిట్ వేస్తాడు. ఇది 20 years క్రిందట నేను చెప్తున్నా. గోల్డ్ చిట్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కోసం. ఇంకా ఈ వేసినవన్నీ దాచిపెట్టి 2-3 సంవత్సరాలు అలా దాచిపెట్టి ఒక ల్యాండ్ కొనేవాడు. అప్పట్లో తక్కువే కదండి, 20 సంవత్సరాల క్రిందట. ఇలా ఒక 3-4 స్థలాలు కొని పెట్టుకున్నాడు. తర్వాత ఈ అమ్మాయి 3,000 అంటే అప్పట్లో గోల్డే ఒక 4,000 ఉంటుంది. ఇలా కట్టి గోల్డ్ దాచిపెట్టేశాడు ఆ అమ్మాయికి. అలానే విడిగా ఒక చీటు కట్టి ఆ అమ్మాయి పెళ్ళికి, అప్పట్లో పెళ్ళికి కూడా తక్కువ అయ్యిందండి, 50 నుంచి 1 lakh లోపే అయ్యిద్ది పెళ్లి ఖర్చులు, దానికి దాచిపెట్టేశాడు. వీళ్ళింటికి ఎప్పుడు చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు. ఉన్నా కూడా వాళ్ళు ఏం తింటున్నారో అదే పెట్టేవాళ్ళు, గొప్పలు పోయేవాళ్ళుగా.
ఇలా ఈ మనిషి డబ్బులు దాచిపెట్టి చక్కగా ప్రాపర్టీస్ కొనుక్కున్నాడు. ఎంత అయిన శాలరీ 10,000. ఆ తర్వాత ఆ అబ్బాయికి పెళ్లి చేశారు. చేయగానే ఈ చిన్న ఇంట్లో ఉండలేరు కదా, అందుకని ఇల్లు ఖాళీ చేసేసి దానికి విడిగా ఒక 5,00,000 రూపీస్ దాచిపెట్టాడు. అందులో వాళ్ళ అబ్బాయి జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆ మనీనంతా వాళ్ళ నాన్న దగ్గరే ఇచ్చేవాడు. దాన్ని తీసి ఇట్లాని చీట్లు కట్టి దాచిపెట్టి 5,00,000 దాచిపెట్టి లీజ్కి వెళ్ళిపోయారు. పెద్ద ఇంటికి 2 BHK ఉన్న ఇంటికి వెళ్ళిపోయారు. లీజ్కి వెళ్ళి 5,00,000 ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ళు విడిగా ఉంటే రెంట్ కడతారు కదా, ఆ ఇంటికి రెంట్ ఎంత ఉంటుంది? 7,000 నుంచి 10,000 ఉంటుంది. రెంట్ కట్టాలి కదా. అలా అనుకొని ఎవ్రీ మంత్ ఒక 7,000 రూపీస్ మనం రెంట్ కడుతున్నామని తీసి విడిగా సేవింగ్స్లో వేసేవాళ్ళు. లీజ్ అనే విషయం మర్చిపోయేసి రెంట్ అని దాన్ని విడిగా సేవింగ్స్ స్కీమ్లో వేసి అది మనవరాళ్ళకి యూజ్ అయ్యిద్దని వేస్తూ ఉండేవాడు. ఈ విధంగా వాళ్ళు సేవ్ చేయడం వలన వాళ్ళ చేతిలో ఎప్పుడు మనీ ఉంటుందండి. అలానే గోల్డ్ దాచిపెట్టుకునేవాళ్ళు. ప్రాపర్టీస్ చూసారా ఎన్ని స్థలాలు ఉన్నాడు, ప్రాపర్టీస్ దాచిపెట్టారు. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు అడిగితే డబ్బులు ఇస్తారు. వీళ్ళు కష్టపడి చేసే పనులు ఏం పెద్ద పెద్ద ఆఫీసర్స్ కాదు కదా, చిన్న పనులే చేస్తున్నారు. ఈయనొచ్చి డ్రైవర్, ఆమె వచ్చి ఎక్స్పోర్ట్ కంపెనీలో చేస్తుంది. దీంతో జాగ్రత్త చేసుకున్నారు. విచ్చలవిడిగా బట్టలు కొనటం, సినిమాలు, షికార్లు కట్టడం ఇవన్నీ లేవు. వాళ్ళ టార్గెట్ వచ్చి ఇన్ని సంవత్సరాల్లో మనం ఈ పొజిషన్కి రావాలి అని చెప్పేసి ఆ తర్వాత ఒక స్థలాన్ని అమ్మేసి ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టి రెంట్కి ఇచ్చారు. అది వేరే చోట ఉంది. వీళ్ళు చెన్నైలో ఉంటున్నారు. వీళ్ళకి జాబ్స్ ఇక్కడ కదా, అందుకని ఇప్పుడు చూసారంటే వాళ్ళు ఒక మంచి స్థితికి వెళ్ళారు కదా. తక్కువ శాలరీ ఉన్నా కూడా జాగ్రత్త వలన వాళ్ళు మనీని హ్యాండిల్ చేసే పద్ధతి వలన వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళారు. ఇప్పుడు ఇంకొకళ్ళు 80,000 శాలరీ చేతికి వస్తుంది అన్నీ పట్టుకొని. గవర్నమెంట్లో జాబ్ 80,000 శాలరీ వచ్చేది. గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చారు, అందులో ఉంటున్నారు. అయితే ఇంటికి అస్సలు డబ్బులు ఇవ్వడు ఆయన. ఏదో కొంచెం కొంచెం తెచ్చేస్తాడు అంతే, ఏమీ ఇవ్వడు. మనం చెప్పుకున్నాం కదా, ఇది 3వ రకానికి చెందిన వ్యక్తి అని అనుకోవచ్చండి మనం. ఏదో కొంచెం అట్లా, అది వాళ్ళు 3 పూట్ల తినడానికి కూడా చాలు. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంది, ఇప్పుడు చదువుకుంది, ఇక లాభం లేదు, మనం ట్యూషన్స్ తీసుకుందాం అని చెప్పేసి బాబు వచ్చి 5th, ఒక బాబు వచ్చి 7th. పిల్లలకి అన్నీ కావాలి కదా అని చెప్పేసి ఇంతకీ వాళ్ళ ఆఫీస్లోనే ఇద్దరు పిల్లలకి 15 నుంచి 20,000 వరకు స్కూల్ ఫీజు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అది ఫిల్ చేసి ఆ మనీని తీసుకొని ఖర్చు పెట్టుకుంటున్నాడు స్కూల్ ఫీజులు కట్టట్లా. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, ఇక లాభం లేదని చెప్పేసి ట్యూషన్స్ తీయడం స్టార్ట్ చేసింది. తర్వాత వచ్చి చుడీ మెటీరియల్స్, నైటీస్, రెడీమేడ్ టాప్స్ ఇవన్నీ సేల్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బాగున్నాయని అందరు కొనటం స్టార్ట్ చేశారు. సరే మనం కూడా ఏదో ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎవరికి అని. ఇంకా ఆ బిజినెస్ బాగా పికప్ అయింది. పిల్లలు ఉన్నారు. మొత్తంలో 15 నుంచి 16,000 వరకు ఎవ్రీ మంత్ సంపాదిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ వాళ్ళు చెబుతారు, అమ్మ డబ్బులు పాడు చేయక పిల్లల పేర్లో ఆర్డీలో వేసుకొని నువ్వు దాచిపెట్టుకో. వాళ్ళకి మాత్రం వేసి ఉండక రేపు పిల్లలు పెద్ద అయిన తర్వాత నిన్ను చూస్తారని గ్యారంటీ లేదు. హస్బెండ్ సరిలేడు, నీ పేరులో కూడా వేసుకోను. కానీ 3 పేర్లో పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ ఓపెన్ చేసి 5 yearsకి స్టార్ట్ చేసిందండి. ఒక పెద్ద బాబు పేరు మీద 3,500, చిన్న బాబు మీద 3,500, ఆవిడకి వచ్చి 3,000, మొత్తం 10,000 పోతే ఇంకా 5 నుంచి 6,000 ఆవిడ దగ్గర ఉంటుంది. అది ఇంటి ఖర్చులకి. రెంట్ అక్కడే పట్టుకుంటారు కదా, ఇంక ఇంటి ఖర్చులకి అందులోనే అడ్జస్ట్ అవుతూ ఉంది. ఈ విషయం కూడా ఎవరో రిలేటివ్స్ దగ్గర చెప్పింది అవుతుంది. వాళ్ళు వచ్చి అతని దగ్గర చెప్పేశారు. చెప్పగానే వచ్చి గొడవ పెట్టుకొని, మీ 3 మాత్రం ఆర్డీ ఓపెన్ చేసుకొని వేసుకుంటున్నారు కదా, నాకు 3,000 రూపీస్ నా చేతికి, నా ఖర్చులకి అని గొడవ పెట్టడం. అదేంటండి, ఇంటికి చాలదనే కదా మేము కష్టపడి సంపాదిస్తున్న, పిల్లలు చదువులు ఉన్నాయని మీరేంటి ఇలా అడుగుతుందంటే, నువ్వు ఎవరింట్లో ఇవన్నీ చేస్తున్నావు, ట్యూషన్స్ తీసినా, బట్టల బిజినెస్ చేసినా ఎవరింట్లో చేస్తున్నావు, నా ఇంట్లోనే చేస్తున్నావు కాబట్టి నాకు ఇచ్చే అవ్వాలి. రెంట్ అనమాట వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను, నాకు ఇచ్చే అవ్వాలి, లేకపోతే ఇవన్నీ నువ్వు మానేసేయాలి, పిల్లలు ఎవరు రాకూడదు ట్యూషన్. ఇలా గొడవ పెట్టుకోగానే ఇంకా ఆమెకి బాగా తిక్కరేగేసింది అనమాట. 14 yearsగా ఆమె కష్టపడుతూ ఉంది, ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుంది. నేనే ఏదో కష్టపడి చెప్పించి పిల్లలకి ఇలా చేస్తుంటే ఇందులో కూడా ఇవ్వమంటున్నావు అని చెప్పేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయిందండి. వెళ్ళి హయ్యర్ అఫీషియల్ దగ్గర కంప్లైంట్ చేసింది. చేయగానే వాళ్ళు పిలిపించగానే, నువ్వు మంచి వ్యక్తివి అనుకున్నాను, ఇలాంటి వాడివా నువ్వు, నీ వైఫ్ వచ్చి కంప్లైంట్ చేస్తుంది, ఇంట్లో పిల్లల్ని చూసుకున్నప్పుడు నీకెందుకు అని చెప్పి బాగా తిట్టారు. 80,000 రూపీస్ తీస్తున్నావు నువ్వు, ఇంట్లో ఏమి ఇవ్వవంట, ఏం చేస్తున్నావు, స్కూల్ ఫీజు కూడా కట్టలేదని చెప్తున్నారు, ఏం చేసావని. ఇక మీట నీ చేతికి మేము ఫీజు అన్నీ ఇవ్వం, స్కూల్కి పంపించేస్తాం,
అలానే నీకు చేతికి 80,000 ఏం చేస్తున్నావు అంటే అప్పులు. ఎందుకు అప్పులు? మీ భార్య చూస్తే నార్మల్‌గా ఉంది. పెద్దగా ఏమీ ఉన్నట్టు లేదు చూస్తే. అప్పుడు ఎందుకు అప్పులు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? అంటే ఏముంది అంతా దుబారా ఖర్చులు పెడుతూ ఉంటే ఏం చేస్తారని. వాళ్ళు ఏం చేశారంటే, "నువ్వు ఏమన్నా చేసుకో ఎట్లన్నా పో. ఇన్ని సంవత్సరాల లోపు నువ్వు ఇయన్నీ కంప్లీట్ చేసేసి ఫుల్ శాలరీ తీయాలి. లేకపోతే నిన్ను సర్వీస్‌లోంచి తీసేస్తాం" అని ఒక 5 సంవత్సరాలు ఎంతో టైం ఇచ్చారు. నువ్వేమన్నా చేసుకో. ఎవ్రీ మంత్ ఈవిడకి 15,000 రూపీస్ ఇంటి ఖర్చులకి ఇవ్వాలి. అలానే ఆవిడ అక్కడ అన్నీ చేసుకుంటది. ట్యూషన్లు తీస్తది, అవన్నీ చేస్తది. నువ్వు అడగకూడదు. ఆవిడ ఉన్నన్ని రోజులు, నువ్వు సర్వీస్‌లో ఉన్నన్ని రోజులు వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు. నీకు నచ్చకపోతే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. అయితే 15,000 ఇచ్చని అన్నీ సెటిల్ చేశారు. ఇప్పుడు మంచిదైంది ఆవిడ అక్కడికెళ్ళడం. నెల నెల 15,000 ఇస్తారు ఆవిడకి శాలరీ. 3,000 కోసం గొడవ పెట్టుకున్నాడు కదా! చివరికి ఆయనే వీళ్ళకి 15,000 ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 15,000 ఇస్తారు. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది? ఆవిడ ఇంటి ఖర్చుకు పెట్టే 6,000 కూడా సేవింగ్స్‌లో వేరే సేవింగ్స్‌లో ఏసేసి, ఈ 15,000 ఉంది కదండీ! ఇందులో ఒక 10,000 లోపే ఖర్చు పెట్టుకొని మిగిలినయి ఆవిడకొచ్చే 6,000 ఇవి అన్నీ కలిపి వేరే సేవింగ్స్‌లో ఏసేసింది. ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళయ్యారు. పెద్ద బాబు చదువు ముగించబోతున్నాడు ఫైనల్ ఇయర్. చిన్న బాబు కాలేజ్ ఫస్ట్ ఇయర్. హ్యాపీగా ఉన్నారు. ఇలా కూడా ఉంటారు. ఎంత సంపాదించినా నువ్వు ఖర్చులు పెడుతూ ఉన్నావనుకోండి, నీ దగ్గర మనీ అనేది ఉండనే ఉండదు. కదా! ఎలా ఉంటది? జాగ్రత్త లేదు ఈ మనిషికి. ఎలా హ్యాండిల్ చేయాలి మనీని తెలియట్లా. మనం కష్టపడి సంపాదిస్తున్నామే, సంపాదించేటప్పుడే పెద్దోళ్ళు చెబుతారు. సంపాదించేటప్పుడే 4 రాళ్ళు వెనక్కేసుకోండి అంటారు. 4 రాళ్ళంటే మనీని చేర్చుకోమంటారు. అలా చేర్చుకున్నామంటే నీ ఫ్యూచర్‌కి యూజ్ అయిద్దని చెబుతారు. ఇది అర్థం అవ్వకుండా వస్తుందని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అసలు ఏం ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారో కూడా తెలీదు. ఇలా చేయడం వలన మనీ ఉంటదా ఎప్పుడు? ఉండదు. వాళ్ళు తక్కువ శాలరీ అయినా కరెక్ట్‌గా చేసుకోవడం వలన ఎప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో మనీ ఉంటూనే ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే ఇస్తున్నారు. ఒక 1 వీక్ 10 డేస్ అంటే ఇస్తున్నారు 1 మంత్. ఇంకా దానికి పైన అంటే రొటేషన్‌కి వదులుతున్నారు. తక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అదొక ఇన్‌కమ్ వస్తుంది. ఎంత తక్కువ శాలరీ, నీకెంత ఎక్కువ శాలరీ. అయితే వాళ్ళు ఇక్కడున్నారు, నువ్వొచ్చి కిందున్నావు. అంతే కదండీ! దీనికి కారణం ఏంటంటే మనం మనీని కరెక్ట్ అయిన పద్ధతిలో ఖర్చు పెట్టకపోవడం. ఒక ప్రాపర్‌గా మనీని యూజ్ చేసుకోకుండా ఇష్టానికి ఖర్చు పెట్టడం వల్లనే మనకి ఇన్ని ఇబ్బందులొస్తున్నాయి కదండీ! ఇలా ఉంటది. ఇప్పుడు మనం ఏం జేయాలి? తక్కువ సంపాదన, ఎక్కువ సంపాదన గాదిక్కడ మ్యాటర్. ఎలా జాగ్రత్త జేస్తున్నాం, ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాం అనే మ్యాటర్. ఎంతొచ్చినా గూడా దాచిపెట్టేవాళ్ళు దాచిపెడుతూనే ఉంటారు భయపడకుండా. దాచిపెట్టినోళ్ళు ఎంతొచ్చినా గూడా మనీ చేతిలో ఉండదు. మీరు గూడా తక్కువ సంపాదన అనుకోకుండా చక్కగా ఇలాంటి పద్ధతుల్ని ఫాలో చేసి చెప్పాను కదా ఎలా ఎలా సేవ్ చేసుకోవచ్చని. సేవ్ చేసుకున్నారనుకోండి మనీ ఎప్పుడు మన చేతిలో ఉంటూనే ఉంటుంది. అలానే మన పిల్లలకి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం ఒక 8 గ్రామ్స్ గోల్డ్ కొంటున్నాం. ఇప్పుడు గోల్డ్ రేట్ చూసారంటే ఈరోజు అంటే ఇవాళ మండే వచ్చి 5,680 అంటున్నారు. పెరిగిపోయింది విపరీతంగా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎవ్రీ ఇయర్ 8 గ్రామ్స్ కొన్నాం అనుకోండి, 1 గ్రామో 2 గ్రామో కట్ చేసేసి 6 గ్రామ్స్ కొనుక్కోండి. అంతేగాని మీరు కొనేది ఆపకూడదు. ఎంత పెరిగినా కూడా దానికి తగినట్లు మన అమౌంట్ ఇంతని మనం ఫిక్స్ అయ్యామనుకోండి, ఆ అమౌంట్‌కి ఎంత గోల్డ్ వస్తదో అంత గోల్డ్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు 24 క్యారెట్ గోల్డ్ కొన్నట్లయితే మీకు డై చార్జెస్ ఉండదు. ఓన్లీ జీఎస్టీ, సీజీఎస్టీ అన్నారని. నేను అడిగానండి వెళ్ళి. మలబార్‌లో లేదు ఆర్డర్ చేస్తే ఇస్తామన్నారు. జీఆర్టీకి వెళ్తే అక్కడ లేదు మీరు ఆర్డర్ చేస్తే తెప్పిస్తాము, రెడీగా ఉండదు మా దగ్గర అని చెప్పేశారు. సరే ఆర్డర్ చేసి తెప్పిస్తారా అంటే డై చార్జెస్ ఉండవు కదా అంటే లేదండి డై చార్జెస్ ఉన్నాయి. 916కి అయితే 2% అంటే 22 క్యారెట్కి. అదే 24 క్యారెట్కి అయితే 5% డై చార్జెస్ మీరు కట్టాల్సి ఉంటుంది అని చెప్పారండి. 5% అంటే ఎక్కడికి పోతుంది చెప్పండి, చాలా అయింది కదా. ఇంకా మేము వెళ్ళకుండా అడిగేసి వచ్చేసామండి. మరి మీకు తెలిస్తే కనుక మీరు కింద కమెంట్స్లో పెట్టండి. ఈ షాప్లో ఇలానే జీఆర్టీలో ఇలానే చెప్పారు 5% డై చార్జెస్ అని. అందుకని గమ్మున వచ్చేసాం. ఇలా రోజు రోజుకు పెరుగుతుందని భయపడకుండా 8 గ్రామ్స్ కొనే దగ్గర 5 or 6 గ్రామ్స్ కొని పెట్టుకోండి. అయితే గోల్డ్‌ను కొనటం ఆపకండి. ఎందుకంటే పిల్లలకి ఇవ్వాలి అని ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఇచ్చే అవ్వాలి. దానికి తగినట్లు మనం కొని పెట్టుకుందాము. మనీని జాగ్రత్తగా ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ వ్యక్తి ఎలా సేవింగ్స్ చేశారో అలా జాగ్రత్తగా. అంటే మిమ్మల్ని వెళ్ళి రేషన్ బియ్యం తినమని నేను చెప్పట్లేదండి.
వాళ్ళు తిన్నారని చెప్తున్నాను, అంతేగాని మిమ్మల్ని ఫాలో చేయమని చెప్పట్లా. మీరు ఎలా ఎలా జాగ్రత్త చేయగలరో చెయ్యండి. ఇప్పుడు ఇందులో నుంచి ఏం తెలుస్తుంది, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేయడం వలన ఎవరెవరికి ఎంతంత వాళ్ళ తగుదికి తగినట్లు వాళ్ళు సంపాదించుకున్నారు. ఒకటొచ్చి ఇంటి ఖర్చులకు పెట్టుకున్నారు, ఒకటొచ్చి దాచిపెట్టుకున్నారు. అందువలన వాళ్ళ దగ్గర మనీ ఉంది. అలా కాకుండా చాలామంది చూసారంటే తక్కువ శాలరీ అని చెప్పేసి ఒక్కళ్ళే సంపాదించాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినాలంటే అది కష్టం కదండి. అందుకని మీకు తెలిసిన పనిని, ఇప్పుడు ఒక ఆవిడ అడిగింది హస్బెండ్ ఇవ్వట్లేదని, తనకు నేను అదే అడ్వైజ్ చేశాను, నీకు తెలిసిన పని ఏదన్నా చెయ్యమ్మా అని. మనకు తెలిసిన పని ఎంతో కొంత సంపాదించామనుకోండి, ఒకళ్ళది ఇంటి ఖర్చులకు పెట్టుకుంటే ఒకళ్ళు చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. మన దగ్గర కూడా ఎప్పుడు మన చేతుల్లో డబ్బు ఉంటూనే ఉంటుంది. అలానే మన ఆశపడింది గోల్డా, ప్రాపర్టీసా, ఏదైనా సరే మన ఆశపడింది కొంచెం లేట్ అయినా కూడా మనం కొనుక్కోవచ్చండి. ఇలానే ఫాలో అవ్వాలి. ఇంకొకళ్ళు అడిగారు టూర్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనీ ఎలా సేవ్ చేయాలని. అది నేను ఇంతకుముందే పాత వీడియో ఒకటి పెట్టానండి, చూడలేదు ఒకటి ఉంది. ఎలా సేవ్ చేసుకోవాలంటే, మీరు ఇప్పుడు ఈ సమ్మర్ని వదిలేసేయండి, నెక్స్ట్ సమ్మర్ ప్లాన్ చేసుకోవాలంటే మీరు ఒక ఊరిని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. ఆ ఊరికి ఎంత బడ్జెట్ అయింది, 30,000 అనుకోండి, దానికి తగినట్లుగా 1 ఇయర్ అయ్యాకే కదా వెళ్తారు, సరే 10 మంత్స్ 11 మంత్స్ దాన్ని డివైడ్ చేసుకోండి. 10 మంత్స్ అంటే 3,000 చొప్పున ఎవ్రీ మంత్ బ్యాంక్లో చిన్న ఒక ఆర్డీ ఓపెన్ చేసుకొని ఈ అమౌంట్ని అందులో వేసుకోండి. కొంచెం ఇంట్రెస్ట్ మీకు దొరికిద్ది. 30,000 అయింది, ఇంట్రెస్ట్ కొంచెం దొరికింది, దాన్ని తీసుకెళ్ళి మీరు స్పెండ్ చేయండి. అంటే నేను తక్కువ అమౌంట్ చెబుతున్నా, మీరు వెళ్ళే ఊరిని బట్టి ఉంటుంది. ఇలా ప్లాన్ చేసుకోండి. ఇదే ఈరోజు వీడియో. నెక్స్ట్ వచ్చి సేవింగ్ ఛాలెంజ్ వీడియో వచ్చింది. మనీని ఎలా ఎలా మనం ఎవ్రీ వీక్ దాచిపెట్టుకొని ఎలా అన్నీ సేవ్ చేయొచ్చు అని చెప్తానండి. అది కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు యూస్ఫుల్ అయినవి పెడతాను. మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. ఊరికే సబ్స్క్రైబ్ చేస్తే చాలదు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండి వ్యూస్ లేకపోతే యూస్ఫుల్గా ఉండదు కదండి. నాకు కూడా మీరందరూ చూసారంటే కొంచెం బాగుంటుంది. అందుకని అందరు చూడండి. 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూసేది ఏమంటే 2,000 అంతే. దానికి చాలా చిన్న అమౌంట్ దొరికిద్దండి. 3 మంత్స్ 4 మంత్స్ అయింది నాకు శాలరీ రావాలంటే, చాలా తక్కువే వస్తుంది. అంటే 4 మంత్స్ అంటే చూడండి, $100 అయితేనే వేస్తారు, $100 ఇస్తారు. $100 అంటే మీకే తెలుసు 83 రూపీస్. చూసుకోండి మీరు. ఇప్పుడు ఎంత ఉంది తెలియదు నాకు, డాలర్ ఒక్క అమౌంట్ వాల్యూ ఎంత ఉంది తెలియదు. చూడండి 83 అన్నారు అప్పుడు. $100కి ఎంతో అంతే వస్తుంది 4 మంత్స్ కష్టపడితే. అందుకని కొంచెం వ్యూస్ని ఇంక్రీజ్ చేయండి. అలానే తప్పకుండా సపోర్ట్ చేయండి. సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కింద కమెంట్స్ చెప్పండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.